అమ్మ తదుపరి ధనుస్సు రాశి. ధనస్సు రాశి వారికి చూస్తున్నట్లయితే ద్వితీయంలో చంద్ర సంచారం నడుస్తుంది, తృతీయంలో రాహువు, అదేవిధంగా చూస్తున్నట్లయితే అర్ధాష్టమ శని కుజులు. కానీ కుజుడు మారుతున్నాడు కాబట్టి కొంచెం మనము రిలాక్స్ కావచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కొన్ని మాటల్లో కొంచెం తొందరపాటు మాటలు విసరకుండా ఉంటే అన్ని విధాల బాగుంటుంది. అంతేకాకుండా ఆర్థిక అవసరాలని సమర్థించుకుంటూ ముందుకు సాగుతారు. అది వ్యాపారం అయి ఉండొచ్చు, వృత్తి అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు. అదేవిధంగా స్త్రీలు కూడా మీరు పెట్టినటువంటి బిజినెస్లు అన్ని విధాలా కూడా సామాన్యమైన పరిస్థితులే ఉన్నాయి. లాభాల బాటలోకి ఎప్పుడు సాగుతామా అని చిన్న టెన్షన్స్ తీసుకుంటుంటే తప్పనిసరిగా ఈ వారం లాభాల బాటలోకి వెళతారు. అందువల్ల ఏ విధంగానే కూడా మీరు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాలా కూడా ఈ వారంలో 14 తర్వాత చాలా బాగుంటుంది. తదుపరి చూసినట్లయితే పిల్లలను చూసినట్లయితే కొత్త కోర్సులు నేర్చుకుంటాం, అవి నేర్చుకుంటాం, ఇవి నేర్చుకుంటాం అంటూ ఉంటారు. ప్రోత్సహించండి. తప్పనిసరిగా కార్యసాధన మీకు మిత్రుల వల్ల కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారికి పరిహారాలు. ఈ ధనుస్సు రాశి వారికి చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే కనుక కొంచెం చంద్రాత్తు ద్వితీయంలో ఉండడం వల్ల ఆ చంద్రాత్తు కూడా కాస్త పెరుగన్నం, ఆ తదుపరి చూసినట్లయితే కనుక దానిమ్మ గింజలతో కలిపినటువంటి పెరుగన్నం ఇద్దరికి సోమవారం పూట పంచి 12 గంటల వేళ పంచి చక్కగా ఓం నమః శివాయ 108 టైమ్స్ జపం చేస్తే అద్భుతాలు గడుస్తాయి.